ఇరాన్ యుద్ధం భారత్లో గ్యాస్ మంట రగిల్చింది. ఓవైపు కేంద్రం గ్యాస్కు కొరత లేదని చెప్తున్నప్పటికీ మరోవైపు మెట్రోపాలిటన్ నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు అన్ని చోట్ల గ్యాస్ కొరత కనిపిస్తోంది. కమర్షియల్ గ్యాస్ కొరతతో హోటల్ రంగం తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పటికే ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కొన్ని హోటల్స్ మూతబడ్డాయి. హైదరాబాద్లో కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది. దీంతో సర్వర్లు, కుక్స్, డెలివరీ ఏజెంట్లు ఇలా లక్షలాది మందిపై ఈ ప్రభావం పడుతోంది. అటు హాస్టళ్లలో ఉండే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం రెండో వారంలోకి ప్రవేశించిందో లేదో ఆ ప్రభావం భారత్పై పడింది. ఇరాన్ యుద్ధం భారత్లోని ప్రతి ఇంటిని తాకుతుందనే విశ్లేషణల్ని నిజం చేస్తూ దేశంలో గ్యాస్ కొరత అధికమైంది. ప్రస్తుతానికి డొమెస్టిక్ గ్యాస్ సప్లైకి ఇబ్బందులు లేనప్పటికీ కమర్షియల్ గ్యాస్ సరఫరాపై కేంద్రం పరిమితులు విధించడంతో హోటళ్లు, హాస్టళ్లు విలవిలలాడిపోతున్నాయి. గ్యాస్ను పొదుపుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేసిన కేంద్రం వ్యాపార అవసరాల కంటే ముందుగా గృహ అవసరాలకే ప్రాధాన్యతనివ్వాలని కంపెనీలకు సూచించింది. దీంతో ఆ ప్రభావం రెస్టారెంట్లపై పడింది. ఇప్పటికే హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడింది. హైదరాబాద్లోని చాలా హోటల్స్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు దొరక్క ఇబ్బంది పడుతున్నాయి. ముంబైలో ఇప్పటికే 30% హోటల్స్, రెస్టారెంట్స్ మూతబడ్డాయి. అటు బెంగళూరు, చెన్నైలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. గ్యాస్ కొరతతో చాలా ప్రాంతాల్లో హోటల్స్ మూసేశారు. ఈ సెగ హాస్టల్స్ని కూడా తాకింది. ఎక్కడ పడితే అక్కడ హాస్టళ్లలో వంటలు బంద్ చేశారు. కొన్ని హాస్టళ్లలో ఏదో ఒక పూట మాత్రమే వంట చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్లో యుద్ధం ఐటీ కారిడార్లో మంటలు రేపుతోంది. హాస్టల్స్లో ఉండే ఉద్యోగులు, నిరుద్యోగుల కడుపు కాలిపోతోంది. యుద్ధం నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ సరఫరా తగ్గడంతో చిన్న హోటల్స్లో ప్లేట్ టిఫిన్పై రేటును ₹5 పెంచేశారు. ఉన్న గ్యాస్లో టిఫిన్లు వండితే మధ్యాహ్నం భోజనాలకు గ్యాస్ ఉండడం లేదు. దీంతో క్యాంటీన్ షట్టర్లు మూసేస్తున్నారు. హాస్టల్స్లో మినిమం భోజనమైనా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. భారతదేశంలో సిలిండర్కి కొరత వస్తుందనేది సరికాదు. భారతదేశంలో కొరత లేదు. కొరత అనేది ఎప్పుడు వస్తుంది అంటే ప్రజల్లో అయ్యో యుద్ధం వచ్చింది, మన ఇంట్లో సిలిండర్ అయిపోతాయి కదా అని 2-3 సిలిండర్లు నింపుకొని ఇంట్లోనే ఉంచుకుంటే మనకు కొరత వచ్చే అవకాశం ఉంది. మీకు ఇబ్బంది లేదు, ఆలస్యం అవుతున్న మాట వాస్తవమే, కానీ 25 రోజుల లోపల మీరు బుక్ చేయకండి. 25 రోజులు ఎందుకు బుక్ చేయొద్దు అంటే మీకు ఒక నార్మల్ ఫ్యామిలీకి 35 నుంచి 40 రోజులు సిలిండర్, ఒక సిలిండర్ 14.2 kg సిలిండర్ వస్తుంది. కాబట్టి మీరు 35 రోజులు, 25 రోజుల తర్వాత చేస్తే 10 రోజుల గ్యాప్ ఉంటుంది. 10 రోజుల్లో మళ్ళీ సిలిండర్ వస్తుంది. మీ సిలిండర్ అయిపోయే లోపల మీకు సిలిండర్ ఇంట్లో ఉంటుంది. దాని బదులు మీరు ఇక్కడే పెట్టుకుంటే ఇంకొకరికి సర్వీస్ చేసే అవకాశం ఉండదు. ఈరోజు గ్యాస్ ప్రాబ్లం వల్ల నేను హోటల్ క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. అదే గ్యాస్ ఉంటే వాళ్ళు నేను హోటల్ ఓపెన్ చేసుకుని రన్ చేసుకునేదాన్ని. నా చేతి కింద 11-12 మంది పని చేస్తున్నారు. వాళ్ళకి శాలరీలు ఎట్లా ఇవ్వాలి? నేను వంట చేసుకోవడానికి గ్యాస్ లేకపోతే రెంట్ ఎట్లా పే చేయాలి? వాళ్ళని ఎలా చూసుకోవాలి? నేను నా పరిస్థితులు ఎట్లా సెట్ చేసుకోవాలి? గ్యాస్ వచ్చేసి బ్లాక్ లో వచ్చేసి 7,000 చెప్తున్నారు. ₹2,300 సిలిండర్ని 7,000 చెప్తున్నారు బయట. అది తెచ్చుకొని పెట్టి నేను టిఫిన్ ఎంత కమ్ముకోవాలి, మీల్స్కి ఎంత కమ్ముకోవాలి? రోజు నాకు మీల్స్ వచ్చేసి 12,000 అవుతుంది, మార్నింగ్ టిఫిన్స్ 12,000 అవుతాయి. రోజుకి 2 సిలిండర్లు పడతాయి మాకు. రోజుకి 2 కాదు కదా, ఒక్కటి ఇచ్చినా నేను ఎట్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రన్ చేసుకుంటాను క్లోజ్ చేసుకోకుండా. అది కూడా ఇవ్వట్లేదు, అది కూడా బ్లాక్లో అంటున్నారు. బ్లాక్లోకి వెళ్తే ₹7,000 సిలిండర్ నేను తెచ్చి ఎట్లా అమ్మగలుగుతాను సార్? దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత కనిపిస్తోంది. పెద్ద పెద్ద రెస్టారెంట్లు మాత్రమే కాదు, చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు కూడా మూతబడుతున్న పరిస్థితి. ప్రస్తుతం బ్లాక్ మార్కెట్ కూడా పెద్ద ఎత్తున ఉన్నట్టుగా తెలుస్తోంది. 2,300 ఉండే గ్యాస్ సిలిండర్ని ఏకంగా డబుల్, ట్రిపుల్ చేసి చాలా చోట్ల అమ్ముతున్నట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తోంది. సో ఓవరాల్గా ఈ గ్యాస్ కొరత రెస్టారెంట్లు, హోటళ్ల పైన తీవ్రంగా పడింది. దాని ఇంపాక్ట్ హాస్టల్స్లో ఉండే వారిపైన, ఉద్యోగాలు చేసుకునే వారిపైన
పైన కనిపిస్తోంది. వైజాగ్ నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ నాయుడు. వైజాగ్కి సంబంధించినంత వరకు ఈ గ్యాస్ కొరత, పర్టిక్యులర్ గా కమర్షియల్ గ్యాస్ కొరత ఎంతవరకు ఉంది, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాయుడు చెప్పండి. చూస్తున్నాం దేశవ్యాప్తంగా పరిస్థితులు చూస్తున్నాం. చాలా చోట్ల హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ మూసేసుకున్నారు. కొన్ని చోట్ల అయితే కట్టెల పొయ్యిలు పెట్టుకుని మరీ వంట చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏంటి వైజాగ్ లో పరిస్థితి? బిందు పశ్చిమాసియాలో జరుగుతున్న ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం విశాఖ నగరం మీద కూడా చూపిస్తుంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడడంతో హోటల్ యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీని మీద కాసేపట్ల కలెక్టర్ను కూడా కలిసి ఒక వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా విశాఖ నగరంలో 1200 వరకు కూడా హోటల్స్ ఉన్నాయి. ఈ హోటల్స్ యజమాని పరిస్థితి గ్యాస్ కొరతతో ఏ విధంగా ఉంది, దీని మీద ఎన్ని లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు, గ్యాస్ కొరత తీవ్రమైతే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందనే విషయాలు మనతో మాట్లాడడానికి హోటల్స్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు ఆల్పకృష్ణ సార్ చెప్పండి సార్, ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది కమర్షియల్ గ్యాస్ కొరతతో? కమర్షియల్ గ్యాస్ పరిస్థితి ప్రస్తుతం అయితే బాగోలేదండి. మామూలుగా అయితే మాకు సరిపడా గ్యాస్ మాత్రం వాళ్ళు మాకు రెగ్యులర్గా సప్లై చేసేవాళ్ళు సప్లై చేయట్లేదు. అది కూడా ఆలస్యంగా సప్లై చేస్తున్నారు. దీని మీద ఏంటి అని అడిగితే వాళ్ళు మాకు ఇచ్చే సమాధానం ఒకటే, గ్యాస్ లేదండి, తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు అనే సమాధానం వాళ్ళ దగ్గర నుండి వస్తుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హోటల్ ఓనర్స్ అసోసియేషన్ అందరం కూడా ప్రతి ఒక్క హోటల్ ఓనరు మేము ఆందోళనలో ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం, ప్రధానంగా విశాఖపట్నం గురించి మీకు చెప్పాల్సి వస్తే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం, ఇది టూరిజం ప్రాంతం. కాబట్టి ఇక్కడ 1200 హోటల్స్ 1300 హోటల్స్ ఉన్నాయి. దీని మీద మా వ్యాపారాల సంగతి ఎలా ఉన్నా మరి ఇన్ని లక్షల మందికి కనీసం మేము భోజనం టిఫిన్స్ అందుబాటులో తీసుకురావాలి, వాళ్ళకి మేము సప్లై చేయాలి అని అంటే ప్రధానంగా మాకు కావాల్సింది గ్యాస్. కాబట్టి గ్యాస్ లేకపోతే మేము చేయగలిగింది ఏమీ లేదు. కోట్లాది రూపాయలు పెట్టాం, నిత్యావసర వస్తువులు కూడా ఇప్పుడు అందుబాటులో లేవు. నిన్నటి వరకు ఆయిల్ 1800 ఉంటే 22,000 ఉంటే ఇవాళ 2500. కమర్షియల్ సిలిండర్లు వచ్చేసరికి మొన్నటిదాకా ఉన్న రేటు వేరు, రాత్రి 1000లో పెంచుతున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాలి. వారికి తెలుసు మంచి చెడు. అదే సివిల్ సప్లై మినిస్టర్ గారు కూడా స్పందించాలి. వారు కూడా నిన్న సాయంత్రం మాతో మాట్లాడారు. కానీ మినిస్టర్ గారు మాట్లాడిన దానికి జరుగుతున్న దానికి అసలు సంబంధం లేదు. కాబట్టి గౌరవ మంత్రివర్గ వారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, మీరు దీన్ని ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితుల కింద మీరు తీసుకోండి. మాకు ఎన్ని సిలిండర్లు ఉంటాయో అన్ని సిలిండర్లే సప్లై చేయమని చెప్పండి. మాకు అవసరమైన సిలిండర్లే ఇవ్వండి. మేము ఒక్క సిలిండర్ కూడా స్టాక్ పెట్టుకోము. విశాఖ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ తరపు నుండి మాటిస్తున్నాను నేను. ఇప్పుడు మేము గౌరవ కలెక్టర్ గారికి మా జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మేమందరం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మేము చెప్పేదల్లా ఒకటే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచేసి గ్యాసు లేకపోతే ఉత్పత్తి జరగట్లేదంటే, సిలిండర్లు దొరకట్లేదంటే పర్వాలేదు, కానీ సిలిండర్లు ఉండి బ్లాక్ మార్కెట్ చేస్తే ఇది చాలా దారుణం అండి. ఇలాంటి పరిస్థితులు మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. మీకు తెలుసు హోటల్ పరిశ్రమ, హోటల్ ఇండస్ట్రీ కూడా ప్రస్తుత కాలంలో విశాఖ రాష్ట్ర వ్యాప్తంగా బాగాలేదు. మా సమస్యలను కూడా చాలాసార్లు మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాం. కాబట్టి మా ప్రధానమైనటువంటి అభ్యర్థన, కోరిక, మీరు దయచేసి మీరు ఒక్కటే, మాకు కావలసిన సిలిండర్లు ఎన్ని పడుతున్నాయో అన్నీ ఇవ్వమనండి గ్యాస్ ఏజెన్సీలకు. అది కాబట్టి దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ప్రభుత్వ పెద్దలు స్పందించి మమ్మల్ని ఆదుకోవాలనేది మా కోరిక. సార్, దీని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్ని లక్షల మంది ఆధారపడుతున్నారు? ఇంకా మీరు హోటల్స్లో ఫుడ్ వండడమే కాకుండా మిగతా వారికి పార్సల్ రూపంలో పంపిస్తారు, అలాగే జొమాటో కానీ లేదంటే మిగతా బాయ్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? మా విశాఖ జిల్లాలో సుమారుగా 1,00,000 మంది ఎంప్లాయీస్ వరకు మా హోటల్లో పనిచేస్తున్నారండి. అలాంటి ఎంప్లాయీస్ అందరికీ ఇప్పుడు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. జొమాటో, స్విగ్గీలో ఎక్కువ వెళ్తుంటాయి. ఇదే కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ జొమాటోకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఏదైనా ఈ గ్యాస్ వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. గ్యాస్ త్వరగా ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనుకుంటున్నారు మీరు ముఖ్యంగా? ఫ్యూచర్లో ఇంకా ఇప్పుడు మాకు ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే రేపు గ్యాస్ ఉందా లేదా అని పరిస్థితి మాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా రేపు ఉదయం తీస్తామా తీయమా అన్నది కూడా మాకు తెలియట్లేదు. ఓనర్గా మా ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. త్వరగా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చెబుతారని కోరుకుంటున్నాం.
గ్యాస్ కొరత వల్ల హోటల్ యజమానులతో పాటు అందులో పనిచేసే వాళ్ళు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని, ముఖ్యంగా టూరిజం సిటీ అయిన విశాఖ నగరానికి ప్రతిరోజు ఎంతోమంది వస్తుంటారని, వారందరికీ కూడా అవసరమైన ఫుడ్ సరఫరా చేయాలన్నా లేదంటే వివిధ ప్రాంతాలకు ఫుడ్ పంపించాలన్నా గ్యాస్ ఉండాల్సిన పరిస్థితి ఉందని, కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి హోటల్కు ఏవైతే కమర్షియల్ సిలిండర్లు ఉన్నాయో ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి హోటల్ యజమానుల సంఘం నాయకులంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బిందు. రైట్ నాయుడు, థ్యాంక్ యూ. ఇక హైదరాబాద్ కూకట్పల్లి వెళ్దాం. అడుగుకో ఈటరీ, టిఫిన్ సెంటర్ కనిపిస్తాయి అక్కడ. చాలా మంది ఉద్యోగులు, అదేవిధంగా స్టూడెంట్స్ నివాసం ఉంటారు. హైలీ పాపులేటెడ్ ఏరియా. వీళ్ళంతా కూడా ఈ టిఫిన్ సెంటర్లు అదేవిధంగా హోటల్స్ పైనే ఆధారపడి ఉంటారు. వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితి. హాస్టల్ నిర్వాహకులు కూడా చేతులెత్తేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవిచంద్ర, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, చెప్పండి. చూస్తున్నాం కూకట్పల్లి ఏరియాలో ఉద్యోగులతో పాటు కొంత హాస్టల్స్ ఎక్కువగా ఉంటాయి, స్టూడెంట్స్ ఎక్కువగా ఉండే ప్రాంతం అదంతా కూడా. ఎలాంటి ఇబ్బంది ఉంది వంట గ్యాస్ కొరత వల్ల? మీ దగ్గరున్న వివరాలు ఏంటి? బిందు, కమర్షియల్ గ్యాస్ కొరతతోటి, సప్లై కొరత రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చిరు వ్యాపారులు. ముఖ్యంగా హోటల్స్ కావచ్చు, చిన్న చిన్న హోటల్ నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకు కూడా, పెద్ద పెద్ద హోటల్ వరకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు 1900, 2000కు వచ్చినటువంటి ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఇవాళ ఏకంగా సుమారు 2600, 2700 వచ్చింది. ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు మనం కుక్కడపల్లి ఏరియాలో ఉన్నాం. చూడొచ్చు ఈ విధంగా కమర్షియల్ గ్యాసులు ఉంటాయి. వీటికి సంబంధించి చాలా కొరత ఏర్పడింది. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ఉన్నట్టు హోటల్ యజమానులు. అంతేకాకుండా కస్టమర్స్ కూడా అడిగి తెలుసుకుందాం. ఎట్లా అంటే గ్యాస్ సప్లై కొరత ఉందా, ఎట్లా ఉంది చెప్పండి. లేదు సార్, టైం మీద ఇప్పుడు వస్తలేదు, అసలు దొరకలేదు గ్యాస్. ఎవరు ఇస్తలేరు, గ్యాస్ ఇస్తలేరు అసలు. అప్పుడు మాకు మంచి 1750 రూపాయలు అప్పుడు స్టవ్ తీసుకున్నాం. ఇప్పుడు 2-3 రోజులు గ్యాస్లో ఉంది, తర్వాత ఇంకా ఉండదు, ఇంకా క్లోజ్ చేసుకోవాలి మేము. ఇంకా వేరే దారి ఏది లేదు సార్. కట్టెలు పోయి పెట్టాలంటే ఓనర్స్ ఒప్పుకుంటలేరు. ఇంకా మాకు వేరే దారి లేదు. గ్యాస్ ఉంటే మా బతుకు, లేకపోతే లేదు సార్. ఇప్పుడు ఎంత పడుతుంది రేటు? ఇప్పుడు 2700 అంటున్నారు సార్. 1000 పెరిగిందా? 1000 పెరిగింది సార్. మరి ఇంకా ఏం చెప్పాలి ఇంకా సార్. రేటు పెంచారా? ఏం పెంచలేదు సార్. మేము రేటు పెంచితే మాకు నడవదు సార్. ఉన్న రేటే నడపాలి. ఎట్లా ఉంది సార్? రైట్. అంటే ఇదే విధంగా ఇక్కడ ఉన్న యజమాని తెలుసుకుందాం. అంటే రేట్లు, గ్యాస్ రేట్లు పెరిగినాయి, దాంతో బ్లాక్ లో తెచ్చుకుంటున్నారు. టిఫిన్ రేట్లు కూడా పెంచుతారా? ఎట్లా మీ పరిస్థితి చెప్పండి. ఇప్పుడున్న వ్యవస్థ ప్రకారం మనం టిఫిన్ రేట్లు పెంచినట్లయితే మిడిల్ క్లాస్ వారికి కానీ, సంబంధిత ఏవైతే మధ్యతరగతి వర్తలకు కానీ మనం రేట్లు పెంచినట్లయితే వాళ్ళకు ఒక పూట గడవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా ఎవరైనా కూడా వాళ్ళ టైంని చూసుకొని వాళ్ళు జర్నీ చేస్తూ ఉంటారు. మనం ఒక టిఫిన్ రేట్లు పెంచితే వాళ్ళు టిఫిన్ తీయకుండా వెళ్తున్నారు. మన నష్టమైన హోటల్ సిబ్బంది ఎప్పుడైనా మన ఆయిల్ రేట్లు వేరైనా ఏ రేట్లు అయినా మేము ఉన్న రేట్లను మాత్రమే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ బ్యాక్ లో గ్లాస్ 1700 వచ్చే గ్యాస్ 2700 ఉంది. ఈ 27 వచ్చిందని చెప్పేసి మేము దీన్ని కస్టమర్ల మీద ప్రయోగించినట్లయితే మాకు ఫర్దర్ ఫ్యూచర్ కూడా బిజినెస్ మీద దెబ్బతింటుంది. మేము నష్టపోయినా కూడా అయితే ఈ రేట్తో నడిపించుకోవాలి. ఉన్న కస్టమర్కి మా ఫుడ్ ఐటమ్ కూడా అదే రేట్ పెట్టి నడిపించుకోవాలి, లేదా హోటల్నైనా మూసుకోవాలి. సేమ్ ఇది ఒకటే ఆప్షన్ మాత్రమే రన్ అవుతుంది. అయితే ఉన్న రేట్లనే పెంచుకోవాలి. ఉన్న రేట్లను అయితే పెంచే ప్రసక్తి అయితే లేదు. సో మేము ఇలానే కంటిన్యూ కావాలి. మాకు వీలైన బ్యాగ్ లో కూడా మినిమం మనం రెగ్యులర్ ఒక 10 times కాల్ చేస్తే తప్ప గ్యాస్ అందే సిచ్యువేషన్ అనేది లేదండి. మినిమం ఇప్పుడు మనకి ఏంటంటే 2700 పెట్టినా కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది. అదే ఇప్పుడు మన చిన్న ఇంట్లో గ్యాస్ పెట్టుకుందామా అని అంటే దానికి మన గవర్నమెంట్ కూడా సహకరించదు, సంబంధిత అధికారులు కూడా వెంటనే యాక్షన్ తీసుకుందామని చెప్పేసి అంటారు. ఇది వాడుకోవడానికి మాకు వెసులుబాటు లేదు. అదే కమర్షియల్ గ్యాస్ అనేది అందుబాటులో లేదు. సో ఈ యొక్క గ్యాస్ కొరత వల్ల హోటల్ సిబ్బంది చాలా రకాలుగా ఫ్యూచర్ అనేది ఇప్పుడు చెప్తున్నాను కంటే ఒకటే ఆప్షన్. హోటల్ అనేది ఫర్దర్ గా ఇదే గ్యాస్ కొరత అనేది ఇదే రకంగా కంటిన్యూ అయ్యేటట్లయితే ఖచ్చితంగా మనం బిజినెస్ అనేది అక్కడికి గ్యాస్ రేట్లు తగ్గే వరగా లేక ఇంకే రకంగానైనా మనం దాన్ని హోల్లో పెట్టుకోవడమా రకంగా. రైట్. మొత్తం కొంతమంది కస్టమర్లను కూడా అడిగి తెలుసుకుందాం. గ్యాస్ రేట్లు పెరిగినాయి, రేపటి నుంచి టిఫిన్ రేట్లు, మీల్స్ రేట్లు కూడా పెరిగేట అవకాశం ఉంది. మీ అభిప్రాయం ఏంటి? గ్యాస్ రేట్లు పెరగడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. గ్యాస్ రేట్లు పెరగకుండా ప్రభుత్వాలు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. యుద్ధం జరుగుతుంది, అందరికి తెలిసిన విషయమే. కాకుంటే కొంచెం నిర్ణయం తీసుకొని ఒకనొక టైంలో కేంద్రం గ్యాస్ పెంపితే ఇక్కడ ఉన్న రాజశేఖర్ రెడ్డి ఒక మీటింగ్ లో 50 రూపాయలు తగ్గించారు. మీకు ఐడియా ఉందో లేదో నాకైతే ఐడియా ఉంది. అటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను కొంచెం చొరవ తీసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే ఒకరి మీదనే భారం పడితే అది ఆటోమేటిక్ గా ప్రజల మీదకి వస్తుంది భారం. వాళ్ళ విషయానికి ఆటోమేటిక్ వాళ్ళు భారం చేస్తారు. అందుకే ప్రభుత్వాలు కొంచెం ఇంతసేపు ఆలోచించి ప్రజల మీద భారం పడకుండా చూడాలని నా
మనవి. 10-20 రూపాయలు పెరిగే అవకాశం ఉందా టిఫిన్ కి, లంచ్ కి, వాటికి? ఈజీగా పెంచుతారండి. ఎవరు అయినా వాళ్ళు భారం భరించలేరు కదా. ఇప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళకి పెరిగింది అనుకో, మనకు కూడా పెంచేస్తారు వాళ్ళు. ఆటోమేటిక్ సామాన్య మానవుడు నడ్డి కావాల్సిందే కదా. రైట్. అంటే ఇది ఆ బిందు చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా ఇటు వినియోగదారులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా టిఫిన్ రేట్లు, మీల్స్ రేట్లు పెరిగేట్నికి అవకాశం ఉంది. ఇలాంటి చిరు హోటల్సే కాకుండా అటు యూనివర్సిటీలో కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఈ కుకుటపల్లి ఏరియాలో చాలా హాస్టల్స్ ఉంటాయి. ఆ హాస్టల్స్ లో కూడా రేట్లు పెంచేస్తారు, వాళ్లకు ఉన్నటువంటి హాస్టల్ ఫీజు కూడా పెంచేస్తారు. అంతేకాకుండా యూనివర్సిటీల్లో కూడా గ్యాస్ కొరతతో, అంతేకాకుండా మిడ్ డే మీల్స్ సంబంధించి అటు ప్రభుత్వ స్కూళ్లలో కావచ్చు, అంతేకాకుండా అన్ని రకాలుగా కూడా ఈ గ్యాస్ ధరలు పెరగడంతో ఆహారానికి సంబంధించిన రేట్లు కూడా పెరిగాయి, మీల్స్ రేట్లు కూడా పెరిగేట్నికి అవకాశాలు కనిపిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిందు. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. ఇక కూకట్పల్లి ఏరియాలోనే పెద్ద ఎత్తున హాస్టల్స్ ఉంటాయి. ఇప్పుడైతే హాస్టల్లో ఉండే వాళ్ళ పరిస్థితి అయితే అగమ్య గోచరంగా మారింది. టిఫిన్ పెడితే భోజనం ఉండట్లేదు, భోజనం పెడితే టిఫిన్ పెట్టట్లేదు. అలాంటి వాతావరణం ప్రస్తుతం కనిపిస్తోంది. ఎందుకంటే గ్యాస్ లేని కారణంగా హాస్టళ్లలో వండే పరిస్థితి ప్రస్తుతం కనిపించట్లేదు. కూకట్పల్లి నుంచి జాయిన్ అవుతున్నారు సుస్మిత, చెప్పండి. బిందు, ప్రస్తుతం మనం చూసుకుంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కుక్కట్పల్లి, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ఎక్కువగా వీధికి కూడా హాస్టల్స్ కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, అలాగే విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు, కోచింగ్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఒక్కసారిగా గ్యాస్ కొరత ఏర్పడడం కారణంగా చాలా వరకు మెస్సుల్లో ఫుడ్ పెట్టడం లేదని కూడా తెలుస్తుంది. ఏదైతే మీల్స్ పెడుతుంటారో దాన్ని రెడ్యూస్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో పూర్తిగా కూడా హాస్టల్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. అయితే మనతో కొంతమంది కూకట్పల్లి హాస్టల్ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రస్తుతం అయితే గ్యాస్ కొరత కనిపిస్తుంది హైదరాబాద్ నగరంలో, మీరు హాస్టల్ నడిపిస్తూ ఉన్నారు, ఏ విధంగా పరిస్థితి ఉందండి? నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి, కేపీహెచ్బీ హాస్టల్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాం. గత 3 రోజులుగా గ్యాస్ కొరత బాగా ఇబ్బందిగా ఉంది మేడం. ఇప్పుడే అందరూ హాస్టల్ యజమానులు అందరూ వచ్చారు, వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది. 3 రోజుల నుంచి గ్యాస్ బాగా ఇబ్బంది. ఇప్పుడు ఉన్న వరకు ఈ రోజు వరకు పెట్టగలిగారు పిల్లలకి. కానీ చాలామంది విద్యార్థులు కానీ మన ఎంప్లాయీస్ కానీ చాలామంది హాస్టల్లో లక్షల మంది కేపీహెచ్బీలో నివాసం ఉంటున్నారు. కానీ రేపు నుంచి రానున్న గ్యాస్ సమస్య ఇంకా ఇవ్వకపోతే ఫుడ్ పెట్టే పరిస్థితులు ఎవరు లేరు మేడం. ఎందుకంటే గ్యాస్ ఈ రోజు వరకు కూడా పిల్లలకి ఈరోజు టిఫిన్స్ అన్నీ కూడా ఐటమ్స్ కూడా కొంచెం తగ్గించి వాళ్ళకి ఫుడ్ ఇబ్బంది రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. కానీ సిలిండర్లు ప్లాంట్లు అన్నీ క్లోజ్ అయినాయి అని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు కూడా చెప్పడం జరిగింది. మరి ఇక రేపటి నుంచి ఎట్లా అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది అందరికీ, యజమానులందరికీ. మరి గ్యాస్ కనుక గవర్నమెంట్ స్పందించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్య మీద దృష్టి సారించి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అనుకుంటున్నాం మేడం. ఒకవేళ గ్యాస్ సిలిండర్ లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ ఏముంటుందని భావిస్తున్నారండి? మేడం, ప్రస్తుతానికైతే వేరే ఏ ఆల్టర్నేటివ్ లేదు. ఒక రైస్ అయితే మాత్రం ఏదన్నా కరెంట్ కుక్కర్లో అవి ఇవి వాడగలుగుతాం. కర్రీస్ కానీ, సాంబార్ కానీ, ఇంకోటి ఏదైనా చేయాలి అంటే ఆల్టర్నేటివ్ అనేది అసలు లేదు. ఏదో ముందు మేము ఊహించినట్టుగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక వారానికో 10 రోజులకో ప్రిపేర్ అయ్యేవాళ్ళం. ఇది సడన్గా ఆదివారం వరకు ఇబ్బంది ఏం కలగలేదు. సోమవారం సిలిండర్ అసలు రాలేదు. 1 రోజు 2 రోజులు ఇబ్బంది అనుకున్నది కాస్త ఫోన్లు చేస్తుంటే వాళ్ళేం స్విచ్ ఆఫ్. ఏ డిస్ట్రిబ్యూటర్గా చేసినా గ్యాస్ అవైలబిలిటీలో లేదు. పోనీ ఒక 1000-2000 రూపాయలు ఎక్కువ పెట్టినా సిలిండర్ దొరుకుతుంది అనుకుంటే అసలు సిలిండరే లేదంటున్నారు వాళ్ళు. మరి రేపు ఎల్లుండి ఏదో మా అందరి దగ్గర బఫర్ అనేది ఒక 2-3 డేస్కి మాత్రమే పెట్టుకోగలుగుతాం. ఎందుకంటే కమర్షియల్ కాబట్టి ప్రతిరోజు మాకు సిలిండర్లు వస్తూ ఉంటాయి. ఈ ఒక 2-3 రోజులు అయితే మేనేజ్ చేయగలిగాం బలవంతంగా. ఏ రెడ్యూస్ చేద్దామన్నా కూడా కనీసం మినిమం ఒక కర్రీనో, ఒక పప్పో, సాంబార్ అయితే ఇవ్వాలి. రైస్ ఒక్కటి మాత్రమే మాకు ఆల్టర్నేటివ్ ఉంది, మిగతా కర్రీస్కి మాత్రం ఆల్టర్నేటివ్ లేదు. మినిమం అట్లీస్ట్ 2-3 డేస్కి 1-2 సిలిండర్లు ఇస్తే తప్ప హాస్టల్స్ నడపలేని పరిస్థితి. మొత్తంగా డైలీ ఎన్ని వరకు సిలిండర్స్ పడతాయండి ఒక హాస్టల్కే? ఒక సిలిండర్ పట్టింది మేడం, 1-2 అట్లా పడతాయి నెంబర్స్ని బట్టి. మేము రైస్ కుక్కర్ కొనుక్కుందామన్నా కానీ నేను టాల్బెట్ తిరుగుతున్నాం మేడం, ఏడా అందుబాటులో లేవు. అసలుకే హైదరాబాద్లోనే రైస్ కుక్కర్ లేదంటున్నారు. నిన్నటి నుండి మాకు రైస్ కుక్కర్లు కూడా లేవు మేడం. మా పిల్లలు రేపు టాలెంట్ వాళ్ళకి మేము భోజనం పెట్టే పరిస్థితుల్లో లేవు. మా ఫ్యామిలీలకు కూడా లేవు మేడం. మేము రోడ్డుని పడాల్సి వస్తుంది. రాష్ట్రం ఏదన్నా మాకు గ్యాస్ బండ్లు ఇప్పిస్తే మేము ఏదన్నా వంట పెట్టుకోగలం. రేపు టాలెంట్ మాకు ఫుడ్ కూడా లేదు, మా పిల్లలకు కూడా లేదు ఎవరికి. మరి పిల్లలు ఏమంటున్నారు హాస్టల్లో నివసించేవాళ్ళు? వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఏదో ఒక రకంగా మాకు ఫుడ్ పెట్టండి అంకుల్, మేము ఆఫీసులు ఉన్నాయి, ఆఫీసులకు వెళ్ళాలా, ఇన్స్టిట్యూట్లకు వెళ్ళాలా, మేము ఇంటికి పోయి ఏం చేసాము, మీరే ఏదో ఒకటి చేయండి అని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రైస్ వరకు వండి పెట్టినాం, ఒక రైస్ ఒక చట్నీ పెట్టగలిగినాం. 3 రోజులు బట్టి అసలు బండే రావట్లేదు మేడం. ఎవరన్నా ఒకరిని ఇద్దరిని అడిగినా కానీ 6000, 5000 అంటున్నారు. అది కూడా ఇవ్వట్లేదు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి కూకున్నారు.
రైస్ కుక్కర్ తెద్దామంటే ఇవాళ నిన్న మొత్తం తిరిగినాం, ఎక్కడా మాకు రైస్ కుక్కర్ దొరకలేదు, కరెంట్ రైస్ కుక్కర్. ఒకవేళ ఒక కమర్షియల్ సిలిండర్ని డొమెస్టిక్ మారిస్తే ఏమైనా ఈ సిచ్యువేషన్ మారుతుందంటారా? కొంచెం మేలు అవుతుంది మేడం. కమర్షియల్ను డొమెస్టిక్ మార్చితే ఇంకా మేలే ఉంటుంది. ఎందుకంటే ఏదేమైనా కానీ ఫుడ్ లేనిది ఏ పని చేయలేమండి. బండిలో పెట్రోల్ పోస్తేనే బండి నడుస్తుంది, మనుషులు కడుపులో ఏమైనా తింటేనే పని చేయగలుగుతారు. ఇవన్నీ బంద్ అంటే పోతే ఈ హాస్టళ్ల వల్ల కొన్ని కోట్ల రూపాయల ఆదాయం ఉందండి. హాస్టల్ కొన్ని వందల హాస్టళ్ళు మన కూకట్పల్లి ఏరియాలో ఉన్నాయి, హౌసింగ్ బోర్డు ఈ ఏరియా అంతా కలిసి. కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గ్యాస్ అనే దాన్ని తొందరగా చేయాలండి. ఈ స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేకపోయినా ఇది సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనం 8 మంది ఎంపీలు ఉన్నారు మనకు. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి ఐకమత్యంగా ఈ గ్యాస్ మటుకు వితిన్ అవర్స్లో రిలీజ్ చేస్తే చాలా బాగుంటుందండి. లేకుంటే ఏ పని చేయలేము. ఈ తిండి లేకుంటే ఏ పని చేయడం కాక హాస్పిటల్లో ఫుల్ అయిపోతాయి. ఇది మా మనగండి. ప్రస్తుతం అంటే మీ దగ్గర గ్యాస్ ఎంతవరకు, అంటే ఎన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు 6 నిమిషాలు అయిపోయింది మేడం. ఇవాళ సాయంత్రం ఉంటే ఉంటుంది, లేకుంటే లేదు. ఎందుకంటే ఒక హాస్టల్లో 200-300 మంది ఉంటారు కాబట్టి ఒక సిలిండర్ 2-3 రోజుల కన్నా ఎక్కువ రాదండి. అందువల్ల గ్యాస్ సిలిండర్ ఆల్మోస్ట్ అలా అయిపోయినాయి. రేపటి నుంచి కూడా చాలా ప్రాబ్లమే. వాళ్ళు రోజులు కాకుండా కొన్ని గంటలలోనే దాన్ని రిలీజ్ చేస్తే చాలా బాగుంటుందని కోరుతున్నాం మేడం. ఓకే, చూస్తున్నాం కదా మొత్తం ఏదైతే కమర్షియల్ ఉందో దాన్ని కొద్దిగా డొమెస్టిక్గా మారిస్తే ఏదో కొంచెం వేరుగా సహాయం అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. పూర్తిగా కూడా ఎక్కడెక్కడ ఇవాళతోనే పూర్తిగా గ్యాస్ అయిపోయే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. రేపటి నుంచి ఇక్కడ ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి అని కూడా తెలియడం లేదని కూడా ఒక హాస్టల్ అసోసియేషన్ వాళ్ళైతే చెప్తున్నారు. బిందు. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ. సో ఫుడ్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున మన ఎకానమీకి కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇక్కడ కనుక ఇబ్బంది కలిగితే అది దాని ఇంపాక్ట్ అటు టూరిజం పైన ఆ విధంగా రెట్రోస్పెక్టివ్ ఇంపాక్ట్ కనిపించే అవకాశం ప్రస్తుతం కనిపిస్తోంది. సో వంట గ్యాస్ కొరత అనేది ప్రస్తుతం దేశవ్యాప్తం కూడా ప్రజలందరినీ కూడా అల్లాడిస్తోంది.